భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితం తిరుప్పావై ఘనామృతం. ధనుర్మాసంలో 30 రోజుల వ్రతం తిరుప్పావై. తమిళంలో తిరు అంటే శ్రీ అని, పావై అంటే వ్రతమని అర్థం. శుభకరం, మంగళకరం, సౌభాగ్యకరమైన వ్రతమని భావం. గోదాదేవిగా పిలుచుకునే ఆండాల్ మనకు అనుగ్రహించిన 30 పాటల సముదాయమే తిరుప్పావై. తమిళ దేశానికి చెందిన 12 మంది వైష్ణవ ఆళ్వారుల్లో ఒకే ఒక్క స్త్రీ ఆళ్వార్ ఆండాళమ్మ. తిరుప్పావై, నాచియార్, తిరుమలి రచనలు మనకు అందించిన మహానుభావురాలు. శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన ఆండాల్ అక్కడి వటపత్ర సాయినే శ్రీరంగనాథుగా భావించి తిరుప్పావై పేరుతో 30 పాటలను పాడి స్వామికి సమర్పించింది. అందువల్ల ఇది పాటల మాలిక. అంటే స్వామిపై చెప్పినవి మద్యమాలికలు, అల్లినవి పూలమాలికలు, ధరించి ఇచ్చింది పుష్పమాల. మొదట తాను ధరించి స్వామివారికి సమర్పించింది కాబట్టి ఆముక్తమాల్యద ఈ తిరుప్పావై మొత్తం భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితం. స్వామికి అత్యంత ప్రీతిపాత్రం. దైవలీలా విశేషం. యజ్ఞభూమిని దున్నుతుండగా దశరథునికి సీతమ్మవారు దొరికినట్టుగా తులసి మొక్కలను పాతుతుండగా భట్టనాథునకు ఆండ్వాల్ తల్లి లభించింది. భూమాత అంశగా భావించి ఆ బిడ్డను అల్లారు ముద్దుగా సాకి పెంచాడాయన. ఈ భట్టనాథుడు ఎవరయ్యా అంటే నిత్యం పుష్పమాలలు అల్లి శ్రీవిల్లి పుత్తూరు వడపెరు కోయిలు డయాన్ వటపత్ర సాయి మందిరంలో స్వామికి సమర్పించేవాడు. ఇతడికి విష్ణు చిత్తుడు, పెరియాళ్వార్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పెంచేది పూలవనం, ఉద్యోగం పూలమాల కైంకర్యం. బిడ్డ దొరికిన ప్రదేశం తులసీవనం. అందువల్ల ఈ బిడ్డని సాక్షాత్తు భూదేవి స్వరూపంగా భావించి ముద్దుగా కోదయ్యని పిలుచుకునేవాడు. తమిళంలో కోదయ్య అంటే పూమాల. ఆ కోదయ్యే గోదాదేవి. తండ్రికి పువ్వులు కోయడం, మాలలు అల్లడంలో సహాయం చేస్తూ బాల్యంలోనే విష్ణుమూర్తికి భక్తురాలైంది గోదాదేవి. ఆ స్వామినే తన సర్వస్వంగా భావించసాగింది. పుష్పమాలను ముందుగా తాను ధరించి వాటిని తిరిగి పూలబుట్టలో అమర్చి స్వామిని కైంకర్యం నిమిత్తం తండ్రికి అందించేది. అది గమనించిన భట్టనాథుడు కూతురు చేసిన పని అపచారమని, అలా చేయవద్దని హెచ్చరించాడు. మర్నాడు మందిరంలో ఈ రోజు కోదయమాల ధరించకుండానే నాకు సమర్పించావు, ఆమె ముందుగా ధరించినవే నాకు ప్రీతికరం అని వినిపించడంతో ఆశ్చర్యపోయాడు. ఇదంతా దైవలీలా విశేషంగా భావించిన భట్టనాథుడు నాటి నుంచి గోదా ధరించిన మాలనే స్వామికి సమర్పిస్తూ వచ్చాడు. పరమాత్ముడే కాబోయే భర్త. గోదాదేవిలో నానాటికి భక్తి పెరగసాగింది. స్వామినే వివాహం చేసుకోవాలనుకుంది. ఒకరోజు భట్టనాథుడు నీకు యుక్త వయసు వచ్చింది, తగిన వరుణ్ణి చూస్తాను అన్నాడు కుమార్తెతో. అప్పుడామె పరమ పురుషుడే తనకు కాబోయే భర్త అని, ఆయననే వివాహం చేసుకుంటానని చెప్పింది. కిన్నుడైన తండ్రి అంతా స్వామికే వదిలి తన నిత్య సేవలో మునిగిపోయాడు. ధనుర్మాసం తిరుప్పావై. స్వామిని ఎలా సాక్షాత్కరింపచేసుకోవాలని ఆలోచించింది గోదాదేవి. తన అనురాగాన్ని, అంతరంగిక భక్తిని ఎలా నివేదించాలి అనుకుంటూ తాను విన్న విష్ణు కథలను అవలోకనం చేసుకుంది. అలా రేపల్లెలోని గోపికలు శ్రీకృష్ణుని పొందడానికి మార్గశిర మాసంలో ఆచరించిన కాత్యాయని వ్రత వృత్తాంతం గుర్తు చేసుకుంది. తాను కూడా వ్రతం ఆచరించాలని, స్వామిని ప్రసన్నం చేసుకొని ఆయన్ను పొందాలని, నవవిధ భక్తి మార్గాల ద్వారా స్వామిని చేరుకోవాలని నిశ్చయించుకుంది. భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితాలైన 30 గీతాలను తిరుప్పావై అందించింది ఆండాల్ తల్లి. జీవాత్మ పరమాత్మను చేరుకునే సాధనంగా ఈ పాటలను గానం చేసింది. అప్పటి నుంచి ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానాధికాలు ముగించి గోదాదేవి మనకు అనుగ్రహించిన తిరుప్పావై గానం చేయడం ఆచారమైంది. భగవత్ సాక్షాత్కారమైన వైభవాన్ని తాను అనుభవించి లోకాలకు అందించింది గోదాదేవి. సత్సంగం ద్వారా భగవత్ సాన్నిధ్యం పొందవచ్చని భావించి తన నేస్తాలతో కలిసి భగవంతుడికి సేవ చేసింది. ఇదే తిరుప్పావై సారాంశం. 30 రోజుల శ్రీవ్రతాన్ని 3 దశలుగా విభజించారు మన పూర్వాచార్యులు. మొదట 5 పాసురాల్లో భగవంతుడికే పూర్తిగా అంకితమవడం, తర్వాతి 10 పాసురాల్లో తన స్నేహితురాళ్లను వ్రతోన్ముఖులను చేయడం, మిగిలిన 15 పాసురాల్లో నంద, యశోద, శ్రీకృష్ణ, బలరాములను మేల్కొల్పి శ్రీకృష్ణులో లీనమవడం కనిపిస్తుంది.